అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు సిపిఆర్ అనేది చాలా మందికి తెలియదు సార్, ఎలా చేయాలి ఏంటని నాకు కూడా తెలియదు. దీనికి గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చి పాలసీ మేకింగ్ కానీ, లేకపోతే స్కూల్స్లో ఇంక్లూడ్ చేయాలా, లేకపోతే ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందా? బికాస్ సడన్గా ఏ సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సిపిఆర్ తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారా ఉండరు తెలియదు. సో మన ఛాన్సెస్ ఆఫ్ అంటే మన బతకడానికి ఏదైతే సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయో అవి సన్నగిల్లిపోతాయి కదా. సో దీనికి ఎలా అడ్రస్ చేయాలి, ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తే బెటర్? అదండి, మీరు చెప్పినట్టే అంటే చిన్న వయసు నుంచే స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ చేసి దాన్ని ఒక కరికులం లాగా, ఒక చాప్టర్ లాగా, సైన్స్ సబ్జెక్ట్లో ఒక చాప్టర్ లాగా దాన్ని పెట్టడము. మనకు స్కూల్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేపిస్తుంటారు. అలాగనే ఈ మ్యానిక్విన్ మీద ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయించడం అనేది ఒక ప్రాక్టీస్ చేయిస్తే చాలా వరకు పెద్దోళ్ళు అయిన అంటే స్కూల్ చిల్డ్రన్ అంత పెద్ద అయ్యే వరకు అందరికీ అది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అంటే ఎంత ఎక్కువ మందికి ఆ అవేర్నెస్ ఉంటే అది అంత అవైలబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనది హ్యూజ్ పాపులేషన్, సో చాలా మందికి తెలిసి ఉండాలి ఆ టెక్నిక్. తెలిస్తే కానీ మనం చాలా మంది సేవ్ చేయలేం. సడన్ గా అంటే మన దగ్గర బేసిక్ ఏంటంటే ఎవరైనా సడన్ గా కొలాప్స్ అయినప్పుడు ముందు ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అయిపోయి అసలు అంటే వీల్స్ టర్న్ అయిపోయి ఏం చేయాలనేది తెలియకోకుండా అలా ఉండిపోతారు. సో ఆ డిలే వల్లనే చాలా వరకు ఇలా టైం వేస్ట్ అవుతుంది. అంబులెన్స్కి ఫోన్ చేయడము, ఎవరికో ఫోన్ చేయడము, లేదంటే చాలా మంది ఏంటంటే తాళం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో మూర్ఛలు అనుకుంటారు చాలా మంది, తాళం కోసం వెతికి తాళం పెడుతుంటారు. ఇవన్నీ కాకోకుండా ఒకవేళ మూర్ఛలు అయితే వాళ్ళు నార్మల్గానే రికవర్ అవుతారండి చాలా మంది. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, కొంత టైం తర్వాత రికవర్ అవుతారు. ఓన్లీ యాస్పిరేట్ అవ్వకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అది మూర్ఛ కాకుండా కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, ఆ డిలే చేస్తే మళ్ళీ మన సర్వైవల్ ఛాన్స్ అనే ఉండవు. కాబట్టి మెయిన్గా మనం పల్స్ చెక్ చేసుకొని, పల్స్ కనుక లేదు అని అంటే వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తే బెటరు. ఈ సిపిఆర్ అనేది ఇంకా గవర్నమెంట్ పాలసీ డెసిషన్ కనుక చేస్తే అది ఇట్స్ ద బెస్ట్. సో స్కూల్స్లో, తర్వాత ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగే దగ్గర, తర్వాత అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అంటే మాస్ గ్యాదరింగ్స్ ఉంటాయో అన్ని ఆ చోట్ల కూడా అట్లీస్ట్ కొంతమంది సిపిఆర్ ట్రైన్డ్ అయిన పర్సన్స్ని అక్కడ ఉంచే ఏర్పాటు చేయడం, వాలంటీర్స్ని. తర్వాత మన దగ్గర ఇంకా అవేర్నెస్ కూడా అండి, ఈ డిఫిబ్రిలేటర్స్, ఏఈడిఎస్ అంటాం కదా, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్, అవి కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. సో అన్ని చోట్ల అంటే ఈ మాస్ గ్యాదరింగ్స్ అయ్యే చోట్ల, లేదా మాల్స్లో, షాపింగ్ కాంప్లెక్సెస్లో, తర్వాత అట్లాంటి చోట్ల ఈ కంపల్సరీ ఉండేలాగా, ఎట్లయితే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం మనం, ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం, అలానే దీన్ని కూడా కంపల్సరీ ఒక ఏఈడి ఉండాలి మీ సెటప్లో అనే ఇన్స్టిట్యూట్లో, లేకపోతే ఇక్కడ ఉండాలి అనేది ఒక పాలసీ కనుక చేసినట్టయితే అది అందరికి ఉపయోగపడుతుంది. చాలాసార్లు న్యూస్లో కూడా చూస్తుంటాము, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు హై ఆల్టిట్యూడ్లో చాలా ఎత్తులో ఉన్నప్పుడు సడన్గా ఒకరికి కార్డియాక్ అరెస్ట్ రావడం, లేకపోతే అటాక్ అవ్వడం, అక్కడే అదే ఫ్లైట్లో ఒక డాక్టర్ ఉండి సేవ్ చేయడం, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ సమయానికి అందుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది. రీసెంట్గా నేను కొరియా వెళ్తుంటే సడన్గా ఫ్లైట్లో అనౌన్స్మెంట్ వచ్చిందండి. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వెళ్ళి చూస్తే ఇలాంటి సిచ్యువేషన్, కాకపోతే పేషెంట్ అప్పటికి రికవర్ అయ్యారు, కంప్లీట్ అరెస్ట్ అవ్వలేదు. సడన్గా కొలాప్స్ అయ్యి వాళ్ళు ఇమీడియట్గా ఫ్లైట్ అటెండ్ అయిన తర్వాత హీ రికవర్డ్. కొంచెం అంటే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఆయనకు అన్ని చెక్ చేసి, కొంచెం బీపీ ఎక్కువ ఉంటే బీపీకి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి కొంచెం స్టెబిలైజ్ చేయడం జరిగింది. తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే వాళ్ళు అక్కడున్న మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. ఓకే సార్, ఇప్పుడు మీరు కొరియా అన్నారు కాబట్టి ఒకసారి ప్రపంచ దేశాల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈక్వేటర్కి దగ్గరలో ఉండే అంటే ట్రాపికల్ కంట్రీస్, అంటే ఈ ట్రాపికల్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఎక్కువ శాతం ఈ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అట్లా అని కాదండి, అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అట్లా చెప్పలేం. కానీ యూజువల్గా ట్రాపికల్ ఏరియాస్లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా కొంత పూర్ కంట్రీస్, గ్లోబల్గా చూసినట్టయితే డెవలపింగ్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. కాబట్టి అక్కడ ఈ హార్ట్ డిసీజెస్ అనేది ప్రివిలెన్స్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ లేకపోవడం ఒకటి, ఫెసిలిటీస్ లేకపోవడం ఒకటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కొంత హార్ట్ డిసీజెస్ అనేది ప్రివిలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన ఈక్వేటర్ కంట్రీస్ చూసుకుంటే ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ ఎక్కువ అక్కడ ఉంటున్నాయి కాబట్టి సో అలా ఉంది. కానీ అంటే పర్సే యాజ్ సచ్ ట్రాపికల్ అంటే దాన్ని రీజన్లో ఉండడం వల్ల హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి అనేది ఏం లేదు. మనకు అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు కొంత ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఓకే ఈ ఇన్ఫెక్షన్స్ అంటే బికాస్ ఆఫ్ ద పావర్టీ. ఓకే సో ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉంటుంది కాబట్టి కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది మన దగ్గర కామన్గా. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఆ రీజన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే వేరేస్ అదర్ రీజన్స్లో కనుక చూస్తుంటే వాళ్ళకు ఈ హార్ట్ అటాక్స్ వచ్చే కండిషన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు పెరుగుతున్నాయి, ఎందుకంటే మనకు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి మనకు కూడా పెరుగుతుంది. కానీ ఒకప్పుడు కన్వెన్షనల్గా మనకు తక్కువ ఉండేది ఈ హార్ట్ అటాక్స్ రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. దానికి కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ అంటే డెవలప్ అవ్వడం వల్ల ఈ అన్ని అంటే ఎక్కువ ఈ జంక్ ఫుడ్ అనేది, ప్రాసెస్డ్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ పెరగడము, తర్వాత ఈ ఆయిల్స్ అనేది ఆయిల్ కన్జంప్షన్ అనేది పెరిగిపోవడము, తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి ఎక్కువ మంది ఈ డైలీ యాక్టివిటీస్ అనేది చేయలేకపోవడము, వాకింగ్ జాగింగ్ ఇట్లాంటివి లేకపోవడము, ఎక్కువ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ వెహికల్ యూసేజ్ అనేది పెరిగిపోవడము, అండ్ అట్ ద సేమ్ టైం పొల్యూషన్ పెరగడము, ఇవన్నీ దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడము. ఈ ఎకనామికల్ గ్రోత్ వస్తుంది కాబట్టి దాని పేస్లో మనకు స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ, సో దీస్ ఆర్ ఆల్ అంటే ఫ్యాక్టర్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.